ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వైసీపీ కౌన్సిలర్ హైదర్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు మీడియాను ఆశ్రయించారు. వారి కథనం మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒకరి దగ్గర 2,20,000, మరో ఇద్దరి దగ్గర చెరో ₹1,00,000 తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. సంవత్సరం రోజులు పనిచేసినా జీతం రాకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే వెంకటగౌడను కలిసి జరిగిన విషయం తెలుపగా ఎన్నికల కోడ్ వల్ల జీతం ఆలస్యమైంది, ఎన్నికల కోడ్ పూర్తవగానే పర్మినెంట్ చేస్తానని చెప్పినట్లు బాధితులు తెలిపారు. 20,000 ఇచ్చినాము. కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను. చేరేటప్పుడు ఫస్ట్ ఒక 5-6 నెలల వరకు జీతం పడదని చెప్పినారు. మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని చేరినాను. నేను చేరినాను, ఒక సంవత్సరం వరకు పనిచేసినా కానీ జీతం పడలేదు. నేను నిలిచిపోయినాను. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారాక కౌన్సిలర్ను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకున్న తమ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు. తమ వ్యాపార దుకాణాలను తగలబెడతారని కౌన్సిలర్ హైదర్ చెబుతున్నట్లు బాధితులు తెలిపారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు మురళీశ్వర్. ఇక్కడ పలమనేరు మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పేసి కౌన్సిలర్ హైదర్ వచ్చి ఇంటి దగ్గర మాట్లాడినాక ఇది జాబ్కి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు. మళ్ళీ పైన ఒక 20,000 ఇచ్చినాము. కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను. చేరేటప్పుడు ఫస్ట్ ఒక 5-6 నెలల వరకు జీతం పడదని చెప్పినారు. మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని చేరినాను. నేను చేరినాను, ఒక సంవత్సరం వరకు పనిచేసినా కానీ జీతం పడలేదు. నేను నిలిచిపోయినాను. తర్వాత కూడా తిరుగుతా అన్నాం, మున్సిపల్ ఆఫీస్ అది వెళ్తా అన్నాము. వాళ్ళు ఏమంటే జరుగుతుంది, ప్రొఫెసర్లో ఉంది, అనంతపూర్కి వెళ్ళాలి, ఇది మినిస్టర్ అనుకొని సైన్ పెట్టాలి, కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయింది ఫైలు, ఇలా చెప్పుకుంటూ వచ్చినారు. మాకు ఇదేం నచ్చలేదు. సో అనేసి మళ్ళీ సో ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము. వెంకటగౌడ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాము. సరే మేము చేస్తాం, మాట్లాడతాము. కలెక్టర్ ఇప్పుడు కొద్దిగా మారినారు. ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే సార్ చెప్పినారు, వెంకటగౌడ సార్ చెప్పినారు, ఇట్లా కలెక్టర్ మారుతాను, ఇది ఎలక్షన్ అది కోడ్ అది పడింది, ఇప్పుడు చేసే కుదరదు, ఎలక్షన్స్ అయినాక చేస్తామని చెప్పినారు. జీపీఆర్ఎస్ ఫోటోలతో సహా నేను వాళ్ళకి సబ్మిట్ చేస్తా వస్తున్నాను. కౌన్సిలర్ గారు కూడా పెట్టినాను నేను. అయినా కూడా ఆయన నువ్వు నిలిచిపోరా, మళ్ళీ చూస్తాము, ఇప్పుడు కాదన్నారు. ఇదే 1 వీక్ ముందర ఇంటి దగ్గర పోయి నేను అడిగినాను. నా ఈ మాదిరి పరిస్థితి, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చే అన్న, ఉద్యోగం పోతే మా అదృష్టం మేము పోలేదు, సరే వదిలేస్తాము, మా డబ్బులు ఇచ్చి మేము కష్టాల్లో ఉన్నాము, మేము వడ్డీకి తీసిచ్చినాము అంటే, నేను నీకు బ్యాంకులో లోన్ తీసిచ్చినారా, నువ్వు ఏమి ఇచ్చే పని లేదు, నేను నీకు ఇచ్చే పని లేదు, నువ్వు ఏమన్నా మాట్లాడితే హైదర్ అలీ గారు, నువ్వు ఏమన్నా మాట్లాడితే నేను చంపేసి జైలుకి పోయి నేను బెయిల్ మీద వచ్చి నీ కథ చూసుకుంటాను, నీ అంగిడి కాల్ చేస్తాను అన్నారు. మా అమ్మ నాయన రోడ్ పైన ఒక బంగగిడి పెట్టుకున్నారు సార్. ఆ అంగిడి కాల్ చేస్తానని బెదిరించినారు. పేపర్కి ఇచ్చిన తర్వాత మేము డ్రాప్ అయిపోయినాం. ఇంత హరాస్మెంట్ చేసి బెదిరిస్తా ఉన్నాడు. ఇంకా అంగిడి కాల్ చేస్తాడు, మా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేసి మేము నెల అయితే వస్తామని మేము సైలెంట్ అయిపోయినాను. మీరు మీడియా వాళ్ళు మమ్మల్ని సహకరించి న్యాయం చేయండి సార్. 18 నెలలు పనిచేసి ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు సార్. ఈ నెల పడుతుంది, ఆ నెల పడుతుంది. మొన్న పోయి అడిగినాం సార్, మేము అడిగినాం. నా పేరు ముబారక్ సార్. నేను పోయి అడిగినాను, ఇంటి దగ్గర అడిగినాను. నేను ఏం జాబ్ ఇప్పిస్తామని చెప్పి సార్, మున్సిపల్ పంప్ ఆపరేటర్ గా నేను పనిచేస్తున్నాను సార్. ఏఈ సార్, డిఈ సార్ అందరూ తెలుసు. ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేరు సార్. ఇప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, అందరూ మారిపోయినారు. ఒక రూపేష్ సార్ ఒకరు ఉన్నారు, ఆయన పోయి నిన్నలే మొన్న అడిగినాను, కమిషనర్ గారికి అడిగినాను, మీది ఎటువంటి రికార్డు గానీ ఫైల్ గానీ మా మున్సిపాలిటీలో లేదు, మీరు బయట పోయి ఏమన్నా అంటే మీరు చూసుకోండా, మిమ్మల్ని ఎవరు చేర్పించినారు వాళ్ళతో మాట్లాడుకున్నా అన్నారు. సరే, మా బంధువు మా అన్న కాబట్టి మా కౌన్సిలర్ గారికి అడిగితే ఇంట్లో నుంచి బయట మర్యాదగా పోతారా లేదు కొడుతున్నా, మీ వల్ల అయింది మీరు చేసుకోండి, హైదర్ అలీ గారు చెప్పినారు ఈ మాట. సరే అనేసి వారం నుంచి పేపర్కి వచ్చిన తర్వాత మీరు పేపర్ వాళ్ళకి ఇచ్చినారా, పేపర్ వాళ్ళ దగ్గర వసూలు చేసుకున్నా అంటారు సార్. ఇది ఇట్లా కాదని అనేసి మున్సిపాలిటీ పిలుచుకుపోతే కూడా అది ఇది మాట్లాడేసి కథ చేసి పంపించేసినా కానీ మమ్మల్ని న్యాయం చేయలేదు సార్ ఎవరు. నిన్న కమిషనర్